కష్టపడ్డారు 40 degrees ఎండలో కూడా. అవునవునవును, ఫలితమే ఈ రోజు డెఫినెట్ గా చూపించింది కూడా. రిజల్ట్ లో చూపించింది 54,840 ఓట్స్ వచ్చాయి. ఎప్పుడు కూడా కోవూరు నియోజకవర్గంలో ఇన్ని ఓట్స్ ఏ పార్టీ కూడా రాలేదు. మొట్టమొదటిసారిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక రికార్డు చూపించారు. దాంట్లో కార్యకర్తల భాగం ఉంది, అలానే ప్రజలు కూడా ఈ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ కూడా గుణపాఠంగా, అలానే తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అవన్నీ కూడా నెమరు వేసుకుంటూ అందరూ ఇంత క్లియర్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నెల్లూరు జిల్లాలో మీరు 10 వచ్చాయి. అలానే మొత్తము మన రాష్ట్రంలో కూడా 161 సీట్లు వచ్చాయి. ఖచ్చితంగా ఈ క్రెడిట్ ని కార్యకర్తలతో పాటు మనం ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం ఉందండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 30,000 35,000 వస్తుంది అనుకున్నాను. 55,000 దాకా నియర్లీ వచ్చింది. ఇదైతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కాదు. అందరూ కూడా జనాలు ఇన్హెరెంట్ గా ఉండింది, వాళ్ళకి ఓట్ వేయాలనేది ఇన్హెరెంట్ ఉంది, బయటపడలేదు. అది మనకి రిజల్ట్ రోజు బయటపడింది. డెఫినెట్ గా అండి, అంటే ఇవాళ ఈ మెజారిటీతో పాటు మనకి ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. డెఫినెట్ గా ఏవైతే మనము గతంలో నేను డోర్ టు డోర్ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఎన్నో సమస్యలు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము. కోవూరు నియోజకవర్గానికి ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్తాము. గతంలో మీరు చూస్తే నెల్లూరు సిటీతో పాటు కోవూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి సమపాలనలో జరిగింది. కానీ ఈ 5 ఏళ్ళలో కోవూరు నియోజకవర్గము కనీసము 2 కిలోమీటర్ రోడ్డు కూడా నోచుకోలేదు. డెఫినెట్ గా అభివృద్ధి చేస్తాము, సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి అందించడానికి. మేజర్ గా ఎక్కువ మంది యువతకి ఉద్యోగాలు కావాలండి. రెండోది డ్రైనేజ్ సమస్య చాలా అధికంగా ఉంది. అలానే గార్బేజ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. ఇవైతే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అలానే చాలా చోట్ల రోడ్లు డ్యామేజ్ అయిపోయినా రోడ్లు చేసుకోవాలి. మౌలిక వసతులు, అలానే హౌసింగ్ చాలా ఇంపార్టెంట్ అంశము. హౌసింగ్ కూడా చేయాల్సి నిరుద్యోగ యువతకి ఏ విధంగా ఖచ్చితంగా అండి. మనకి కోవూరు నియోజకవర్గంలో ఇందాకే మీ దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఇఫ్కోస్ ఉంది మనకి కోవూరు నియోజకవర్గం. అలానే షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇంత ల్యాండ్ అసెట్ కోవూరు నియోజకవర్గానికి తప్ప నెల్లూరు జిల్లాలో ఎటువంటి కాన్స్టిట్యున్సీకి లేదు. ఈ అసెట్ ని మనం డెవలప్ చేసుకుంటే రేపు కోవూరు నియోజకవర్గం యువతకే కాదు, నెల్లూరు జిల్లా యువతకు కూడా ఉపాధి అవకాశాలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొస్తాము. ఏ పరిశ్రమ ఎక్కడ తగ్గిందో అవన్నీ కూడా స్కాటర్ చేస్తూ అన్ని జిల్లాలకి సమపాలంగా అభివృద్ధి జరిగేటట్టు చేస్తాం. సో నెల్లూరు జిల్లా మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కోవూరు నియోజకవర్గం వైపే చూస్తుంది. ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు ఏంటి అనేది. సో ప్రతి ఒక్కరు కోవూరు నియోజకవర్గం న్యూస్ అంటే చాలు ప్రతి ఒక్కరు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. సో ఏ విధంగా ముందుకు మీరు తీసుకెళ్తారు అనేది డెఫినెట్ గా అండి. అందరూ కూడా ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా కోవూరు నియోజకవర్గానికి తీర్చిదిద్దడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి హెల్ప్ తో, అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి హెల్ప్ తో ఖచ్చితంగా చేస్తాము. ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీసుకెళ్తాము. గతంలో కూడా మీరు అన్నట్టు అందరూ కోవూరు నియోజకవర్గం వైపు చూసేవాళ్ళని. ఎందుకంటే 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి ఎక్కడ కూడా ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా జెండా పట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక చర్యలు అన్ని కూడా నిలదీస్తూ మేము ముందుకెళ్ళాము. ఒక ఆదర్శంగా మనము రాష్ట్రానికి ఒక మెసేజ్ చూపించడం జరిగింది. ఇవాళ దానికే మనము అందరూ మా వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా డెవలప్మెంట్ కూడా అలానే ముందుకు తీసుకెళ్తాం. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని బిడ్డ అని సంబోధించారు. సో ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఖచ్చితంగా అండి. ముందుగా నేను అది అంకిత భావంతోనే వర్క్ చేశాను. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం లాగా, కుటుంబంలో ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఆహ్వానిస్తాము. అలానే వాళ్ళకి అవసరమైన హెల్ప్ అంతా కూడా నాకు శక్తి వంచన లేకుండా నేను చేయడం జరిగింది. మా కార్యకర్తలు మేము అందరం కూడా చేయడం జరిగింది. అందువల్లే అక్కడ కూడా అలా ఫీల్ అయింది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో కోవూరు నియోజకవర్గం ప్రజల కోసము ఏమేమి చేయాలో అన్ని కూడా అక్కడ ఆధ్వర్యంలో చేస్తాం. నియోజకవర్గ శాసనసభ్యులుగా మీరు ఉండాలని ఫీల్ అవ్వట్లేదా? ఖచ్చితంగా అండి. అవకాశము నేను ఆల్మోస్ట్ 1 month ముందు ఇవన్నీ కూడా మారాయి. నేనే శాసనసభ్యుడిగా వెళ్ళాలని ఆలోచన, అంటే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా రావాలనుకున్నాము. బట్ కొన్ని అనుకోని పరిస్థితులు మీ అందరూ కూడా తెలుసు, నెల్లూరు జిల్లాలో మనకి పార్లమెంట్ సభ్యులు లేరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడము, అలానే గతంలో వాళ్ళు ఒక సీట్ కావాలనడము, అలానే మన నియోజకవర్గం కొద్దిగా యాక్టివ్ గా ఉండడం, ఇవన్నీ కూడా కొన్ని అంశాల వల్ల మనము సీట్ రావాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నాకు ఇంకా చాలా వయసు ఉంది, భవిష్యత్తు చూస్తున్నాను. అలానే నారా చంద్రబాబు గారు కూడా కొన్ని భరోసాలు కల్పించడం జరిగింది. రేపు కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎమ్మెల్సీలు కానీ కల్పిస్తూ నెక్స్ట్ మనకి ఈ కాన్స్టిట్యున్సీస్ లిమిటేషన్ లో అవకాశం కల్పిస్తా అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.